మొన్న మీ అన్నయ్య గారు నాకు ఒక వీడియో చూపించారండి. మరి ఏమైందో తెలీదు, భార్య భర్తలు ఇద్దరు మాట అనుకున్నారు. ఈలోపు లోపల హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి కదా, అనవసరమైన హార్మోన్స్ అలాగ రిలీజ్ అయిపోయినాయి ఒకరికొకరికి. భార్యతో మాట్లాడుతూ ఉండగానే భార్య పెచ్చగొడుతుంది, ఇతను కూడా కొన్ని డైలాగులు వేసాడు. మరి ఇద్దరి మధ్య ఏమైందో, ఆ గొడవ ఏంటో మనకు తెలియదు. కానీ అలా గొడవ పడుతూ ఉండగానే వేగంగా వచ్చి మేడ మీద నుంచి కుదుకుని దూకేసాడండి కిందకి. చూసింది అయిపోయింది, జీవితం ఏం లేదు. ఒక్క క్షణం నువ్వు ఓపిక పట్టుంటే నీ భర్త నీకు దక్కేవాడు కదా. ఒక్క క్షణం నువ్వు ఆలోచించి, పోన్లే తప్పు నాదైనా కొంతసేపు సంయమనం పాటిద్దాం, ఆయనకి అంత సద్దు మణిగిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఒక మంచి సమయాన్ని చూసి మాట్లాడదాం అనే ఒక విజ్ఞత ఉండాలి భార్యలకి. వాళ్ళు బయట రకరకాలుగా ఉంటారు, వచ్చిన తర్వాత రాగానే దూపట్టేసుకోకూడదు. సమయం ఉంటుంది ప్రతిదానికి. అర్థం చేసుకునే ఆ కొంత సమయాన్ని ఇవ్వడానికి కూడా హర్రీ బర్రీ అయిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ చూడండి, జీవితం అయిపోయింది, ఏం లేదు. వ్యాపకం ఉండాలి, అది లోకానుసారమైన వ్యాపకం మనకు ఉండకూడదు. ఇక్కడ భక్తుల జీవితంలో చూస్తే సువార్త వ్యాపకము నిమిత్తము కష్టపడ్డాడట. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి స్పిరిచువల్ లైఫ్ లో జర్నీ. బాధలుండవు, బెంగలుండవు, ఉన్నంతకాలం కష్టపడదాం, పని చేద్దాం, ఇతరులకు సహాయం చేద్దాం, కుటుంబాన్ని కట్టుకుందాం. లోపు దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాయిగా ఆనందంగా వెళ్ళిపోదాం అనే ఆనందం తప్ప చింత, విచారాలు, బెంగలు ఏముండవు. సరిగ్గా కట్టుకుంటే కుటుంబాన్ని సరిగ్గా కట్టుకునే స్థితిలో ఈరోజు అందరూ ఉండాలండి.